అందరికీ నమస్కారం. ధనుర్మాసంలో గోదాదేవి మనకు అందించిన తిరుపావై పాసురాలలో 5 పాసురాల తెలుగు అర్థాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మనం 6వ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ముందుగా తమిళ్లో నేను పాసురాన్ని చదివి వినిపిస్తాను. ఆ తరువాత తెలుగులో అర్థాన్ని మనం తెలుసుకుందాం. புள்ளும் சிலம்பினக்கான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழி சங்கின் பேரரவம் கேட்டில்லையோ, பிள்ளாய் எழுந்திராய் பேய்மொழி நஞ்சுண்டு கள்ளச் சகடம் களக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தனை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரி என்ற பேரரவம் உள்ளம் புகுந்து கொழுந்தேடோர் என்பாவை. ఈ పాసురంలో గోదాదేవి తన స్నేహితురాలను నిద్ర రేపడానికి వెళ్తున్నారు. ఇలా పక్షులు కానీ ప్రకృతిలో ఉన్న జీవులు కానీ బ్రహ్మ ముహూర్తంలో లేచి తమ కర్తవ్యాలని ప్రారంభిస్తుంది. అలా ఇక్కడ తెల్లవారగానే పక్షులు లేచి చిన్న చిన్న తీయటి శబ్దాన్ని చేస్తూ మనల్ని నిద్రలేపుతుంది. అలాగే గుడిలో దేవుడు ఆరాధన సమయంలో శంఖం పూరించే అలవాటు ఉంటుంది. అలా గుడిలో శంఖం పూరించే శబ్దం వినపడలేదా అని తన స్నేహితురాలని నిద్రలేపుతున్నారు. అందుకే పక్షులు చేసే శబ్దం మరియు గుడిలో పూరించే శంఖము యొక్క శబ్దం నీకు వినపడలేదా అని అడుగుతున్నారు. ఇక్కడ అమ్మవారు ఇంకొక సందేశాన్ని మనకి అందిస్తున్నారు. అది నారాయణుడి గరుడ వాహనాన్ని మనకి గుర్తు చేస్తున్నారు. తర్వాత 2 చరిత్రలను క్లుప్తంగా అమ్మవారు చెప్తున్నారు. ఇలా కృష్ణుడి పరాక్రమం గురించి మరియు ఆయన కథని లోకానికి అందించడానికి అమ్మవారు ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే గోదాదేవి నాన్నగారు ఎప్పుడు కృష్ణుడి పరాక్రమం గురించి చెప్తూ ఉండేవారు. తనలో కృష్ణుడి మీద ప్రేమ చాలా ఎక్కువ అయిపోయింది. అవన్నీ ఈ 30 పాసురాలను తను అందంగా చెప్తున్నారు. అందుకే ఈ పాసురంలో భూతకి స్తనపాలు స్వీకరించి భూతకి మోక్షాన్ని ఇచ్చిన కృష్ణుడి గురించి చెప్తున్నారు. కృష్ణుడు అవతరించినది అందరికీ ఇష్టమైంది, కానీ ఒక్క కంసుడికి తప్ప. ఈ కంస మహారాజు ప్రతిరోజు ఒకరిని పంపించి కృష్ణుడిని చంపేయాలి అనుకున్నారు. అందుకే భూతకి అనే పడే రాక్షస స్త్రీని తన స్తనంలో ఆలహాల విషంతో పిల్లలకి పాలిస్తూ చంపేస్తూ వచ్చింది. ఇలాగే ఆయర్పాడికి వచ్చి శ్రీకృష్ణుడిని తీసుకొని తన మీద పెట్టుకొని లాలిస్తూ పాలు ఇచ్చింది. అప్పుడు కృష్ణుడు తన ఆటను ప్రారంభించాడు. తన పాలని మాత్రం త్రాగకుండా పూర్తికి ప్రాణాలని తాగేశాడు. అలాగే ఇక్కడ సగాదాసుర వధని గుర్తు చేస్తున్నారు. పాల సముద్రంలో ఉన్న నారాయణుడు ప్రజల గుండెలలో కూడా నివసిస్తూ ఉంటారు. అలా శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్న మనసు కలిగిన వాళ్ళు యోగులై ఋషులై ఉంటారు. అలాంటి వారు కూడా తెల్లవారగానే లేచి హరి అన్న నామాన్ని పలుకుతున్నారు. కానీ నువ్వు ఇంకా నిద్రలేవట్లేదేంటి అని స్నేహితురాలను నిద్రలేపుతున్నారు. దాంతో మనకు అందించే సందేశం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ భూతకి గురించి మాట్లాడితే తనని అలాగే వచ్చినప్పుడు చంపేయక తన పాలు తాగి అమ్మ అనే గొప్ప స్థానాన్ని ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదించే గొప్ప మనసు కలిగిన వాడు మన కృష్ణుడు. ఇలా పగతో వచ్చిన శత్రువులకి ఇంతటి కారుణ్యాన్ని చూపించే కృష్ణుడు భక్తితో కొలిచే భక్తుడికి ఇంకెంతటి కారుణ్యాన్ని చూపిస్తారు.